ముఖ్యంగా మనం ఇప్పుడు డైరీ వ్యవస్థల గురించి మనం ఆంధ్ర రాష్ట్రంలో మనం మాట్లాడదలుచుకుంటే పాల పరిశ్రమ ఇప్పుడు రైతుకి పాడి పంట అనేటువంటిది రెండు బేసిక్ గా ఉండాల్సినటువంటి ఒక ఆధారాలు సార్. ఆదాయ వనరులు. మీరు పక్క రాష్ట్రంలో తమిళనాడులో చూసారంటే పాల కోసమే ఒక మంత్రిత్వ శాఖ ఉంది. మిల్క్ మినిస్ట్రీ ఉంది సార్. మీరు గమనించారో లేదు మీకు తెలుసో తెలియదు. తమిళనాడులో మిల్క్ మినిస్ట్రీ అనేటువంటి ఒక మినిస్ట్రీ ఉంది. పాపం మన బాబు గారి చంద్రబాబు నాయుడు గారికి తమిళనాడు ఆనుకునే కుప్పంలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ కుప్పం నియోజకవర్గానికి బార్డర్ లో ఉన్నటువంటి రాష్ట్రం అటు కర్ణాటక అటు తమిళనాడు. తమిళనాడులో ఒక మంత్రిత్వ శాఖ ఉంది పాల పరిశ్రమకి. అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క ప్రైవేట్ గవర్నమెంట్ డైరీస్ ఏ విధంగా ముందుకెళ్తున్నాయి, ఏ విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయనేటువంటిది కనీసం ఒక్కరవ్వ కూడా గమనించినటువంటి దాఖలాలు ఎప్పుడు ఆయన చరిత్రలో కనబడలేదు సార్. ఇది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం నా పార్టీ నాయకులు, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా గమనించాలి. ఈ యొక్క మిల్క్ విధానానికి, ఈ యొక్క డైరీ విధానానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేయడానికి ఆయనకున్నటువంటి లోపాయకారి ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది మనం ఆలోచించాలి. ఆయన దాంట్లో వచ్చినటువంటి లాభం ఏమిటి, దాంట్లో వచ్చినటువంటి నష్టం ఏంటి? చంద్రబాబు నాయుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు డైరీ వ్యవస్థని నిర్వీర్యం చేశాడు అనుకోండి, ఆంధ్ర రాష్ట్రంలో డైరీ వ్యవస్థని. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి ఆదాయం ఏంటి? కానీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో చిత్తూరు జిల్లాలో చిత్తూరు కోఆపరేటివ్ డైరీ అనేటువంటిది ఎంత పెద్ద డైరీలో మీరు ఒకసారి చిత్తూరు పాల డైరీ ఈ యొక్క కోఆపరేటివ్ వ్యవస్థలోకి మీరు పోతే ఎంత పెద్ద ప్లేసు, ఎంత పెద్ద పరిశ్రమ అది, ఎంత పెద్ద వ్యవస్థ. ఆ వ్యవస్థని ఎవరు నీరు కాచారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు దాన్ని నీరు కాచారు? తన సొంత సంస్థ హెరిటేజ్ కి ఎక్కడ దెబ్బపడుతుందో అని, హెరిటేజ్ కి ఎక్కడ అది పోటీ వస్తుందో అని, ఈ పోటీ తత్వంలో హెరిటేజ్ కోసం ఆయన త్యాగం చేసినటువంటి ఒక సంస్థ చిత్తూరు ఈ కోఆపరేటివ్ మిల్క్ సొసైటీ అనేటువంటిది.